మిత్రులకు శుభోదయం. మనం మహాకవి భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని ప్రారంభించి ఆరంభించరు నీచమానవులు అనే శ్లోకంతో అనే పద్యం శ్లోక అనువాదంతో కిందటి భాగాన్ని ప్రారంభించుకుని ఉన్నాం. ఇప్పుడు సుభాషితాల్లో మూర్ఖ పద్ధతిలో మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. బోద్ధారః తెలిసిన వాళ్ళు, మత్సరగ్రస్తాః అసూయచే ఆక్రమించబడి ఉంటున్నారు. వీడు మన దగ్గర చదువుకుని మహాపండితుడైపోతాడేమో, వీడు ఒక మహాపండితుడా అనేటటువంటి మాత్సర్యంతో తెలిసిన వారు ప్రవర్తిస్తున్నారు. ప్రభవ దొరలు స్మయదూషితాః మాకు ఒకడు చెప్పేవాడా అనేటటువంటి భావనతోటి గర్వం మూలంగా చెడగొట్టబడుతున్నారు రాజులు. అన్యేచ మరి మిగిలిన వాళ్ళు అబోధ అజ్ఞానముచే ఉపహతాః కొట్టబడి ఉన్నారు. కాబట్టే సుభాషితం మంచి మాట అనేటటువంటిది అంగే అంతరంగమునందే, అంటే నా యొక్క మనస్సులోనే బయటికి చెప్పే అవకాశం లేకుండానే జీర్ణం క్షయించిపోతోంది. తెలిసిన వాళ్ళు అసూయతోటి ఉన్నారు, ప్రభువులు గర్వాంధులై ఉన్నారు, సామాన్యులకు వినే అంతటి తెలివి లేదు. కాబట్టి నేను చెప్పదలిచిన సుభాషితం నాలోనే అణిగిపోతుంది అనుకుని ప్రారంభిస్తున్నాడు భర్తృహరి మూర్ఖ పద్ధతిని. బోద్ధలగువారు మత్సర పూర్ణమతులు ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులెన్న నితర మనుజుల బోధోపహతులుగాన భావమున జీర్ణమయ్య సుభాషితంబు. తెలిసి తెలియని వాడికి చెప్పటం అనేటటువంటిది కష్టము అనేటటువంటి ఒక సామెత ఉంది మనకి. అందుకనే జీర్ణం అంగే సుభాషితం అంటూ ప్రారంభించాడు భర్తృహరి. స్వస్తి.